వచ్చే ఎన్నికల్లో పొత్తన్నారు, వేదికలు పంచుకున్నారు, అభిప్రాయాలు పంచుకున్నారు. ఇక మిగిలింది సీట్ల షేరింగే. కానీ అంతలోనే చంద్రబాబు నుంచి ఊహించని షాక్. ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో పవన్ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. టీడీపీతో పొత్తుపై పవన్ కామెంట్లో చంద్రబాబుకు కౌంటర్గా పవన్ కూడా 2 సీట్లను ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టించాయి. ప్రస్తుతానికి రాజకీయంగా అవిభక్త కవరులుగా ఉన్న టీడీపీ జనసేన మధ్య గ్యాప్ ఉందనే విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. మరి టీడీపీ జనసేన మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది, పవన్ ఆ కామెంట్లు ఎందుకు చేశారు అనే అంశంపై తలో రకంగా చెవులు కొరుక్కుంటున్నారు. జనసేనతో టీడీపీ పొత్తు ఉన్నప్పటికీ మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు. దాంతోపాటు అరకు అభ్యర్థిని కూడా అనౌన్స్ చేశారు. మరికొన్ని చోట్ల కూడా అభ్యర్థుల ప్రకటనకు ఆయన సిద్ధమయ్యారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకించారు. మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించడాన్ని పవన్ తప్పుబట్టారు. అలా చేస్తే తమ పార్టీ నేతలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా, అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారి ఒక 18% ఓటు ఉంది. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. పొత్తు ధర్మం పాటించకుండా ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో దానికి కౌంటర్గా రాజోలో, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. చంద్రబాబు సీఎం అవుతారని లోకేష్ మాట్లాడినా తాను మౌనంగా ఉన్నానని అన్నారు పవన్ కళ్యాణ్. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్న ఆలోచన ఒక్కోసారి తనను స్పందించకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను గెలిచి ఉంటే ఇప్పుడు గట్టిగా అడిగే హక్కు ఉండేదన్నారు పవన్. కనీసం తనను గెలిపించినా బాగుండేదన్నారు. సొంతంగా వెళ్తే కొన్ని సీట్లు సాధిస్తామేమో, కానీ అధికారంలోకి వస్తామో రామో తెలియదన్నారు పవన్ కళ్యాణ్. నాకు గనక 2019లో నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాను. 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటు నాకు గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం. అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం వ్యాఖ్యలపై ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మం పాటించని వాడే బాబు, తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశారు. మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా స్పందించారు. పవన్ అధర్మాన్ని ఆశ్రయించారని, పొత్తులో చంద్రబాబు, పవన్ చివరి వరకు ఉంటారు అన్నది అనుమానమే అని అన్నారు. ఇద్దరు పొత్తులో ఉన్నా ఎవరి దారి వాళ్లదే అని విమర్శించారు. పొత్తు పెట్టుకున్నప్పుడే ఇది ఒక అపవిత్ర కలయిక, అపవిత్ర పొత్తు, పెళ్ళి ఒకరితోటి కాపరం ఒకరితోటి అని ముందే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించాడు. చంద్రబాబు ఏకపక్ష ప్రకటన చేసిన క్రమంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ అపాయింట్మెంట్ అడిగారు. బీజేపీతో పొత్తుపై త్వరలో ఆయన క్లారిటీ తీసుకోనున్నారు. అయితే పవన్ కామెంట్ల తర్వాత టీడీపీ కూడా కొంచెం అలర్ట్ అయినట్టే కనిపిస్తోంది. పవన్ కామెంట్లపై ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నవ్వుతూనే పవన్ చెప్పాల్సింది చెప్పేశారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.